సామ్ని సురేష్ రాజు, రాజులపాలెం గ్రామం, గంపలవాడ మండలం, ఎన్టీఆర్ జిల్లా. నేను స్వస్తిక్ విత్తనం అనేది ఇది 2వ సంవత్సరం వేయటం. మొలక శాతం 100కి 99% మొలుస్తుంది. వేరు వ్యవస్థ కుచ్చుక బాగుంటుంది. ఈ ఒకసారి నాటాక పొడిపోదలు అనేది స్వస్తిక్ అనే విత్తనానికి తక్కువ, ఎందుకంటే వేరు వ్యవస్థ బాగా గుమ్మటం ఉంది కాబట్టి మొక్క చచ్చిపోవటం కానీ అవన్నీ ఉండవు. దానివల్ల పొడిపోదలు అనేది తక్కువ పడతాయి స్వస్తిక్ అనే విత్తనానికి. కాపు అనేది గనుపు దగ్గర జిట్టాకు ఫస్ట్ కాంచి జిట్టాకు పడుకుంటూ వస్తుంది. నల్లికి కూడా తట్టుకుంటుంది, వర్షాలకే తట్టుకుంటుంది, బెట్టకే తట్టుకుంటుంది. బాగా దగ్గర కాపు చిల్ల 3 స్టెప్పుల పైనే వస్తుంది. గనుపు దగ్గర కాయ రంగు కానీ బరువు కానీ బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది, 4 అంగాలు పొడవు. తొడెం కూడా బాగా మంచి రంగుగా ఉంటుంది. ఎండితే బాగా తెలుపు వస్తుంది తొడెం కలరు. కాయ మచ్చ కానీ కుళ్ళు కానీ ఏమీ లేదు. సైజు బాగుంది. ఏ మందు కొట్టినా రిజల్ట్ బాగుంటుంది. వేరే ఇతరాలతో పోల్చుకుంటే ఇది స్వస్తిక్ అనేది నల్లికి చాలా మటుకు తట్టుకుంటుంది. ఈ విత్తనం మంచి రంగు, మంచి రెడ్ కలర్ బాగుంటుంది. 90 నుంచి 100 దాకా ఉంటాయి విత్తనాలు. వేరే విత్తనాలతో పోలిస్తే కొమ్మ కుళ్ళు, బూజు తెగులు, కాయ మచ్చ, నల్లికి స్వస్తిక్ అనే విత్తనం తట్టుకుంటుంది. వేరే విత్తనాలు ఉంటే కాయ రంగుని బట్టి ఒక 500 పెంచి పెడతారు స్వస్తిక్ అనే విత్తనం. వేరే రకాలతో పోసుకుంటే ఇది మట్టిగా 100% నెంబర్ 1 ఉంటుంది స్వస్తిక్ అనే విత్తనం. కంపెనీ నుంచి కంపల్సరీ ఫోన్లు వస్తాయి, ఏం పిచికారి చేశారు మందులు అని అడుగుతారు. ఒకళ్ళు తెలియకపోతే కంపెనీ వాళ్ళే, స్వస్తిక్ కంపెనీ వాళ్ళే పలానా కొట్టని చెబుతారు. పలానా ఏముందో ఏంటో చెబితే పలాని మందులు కొట్టని వాళ్ళే చెబుతారు. ఫస్ట్ కోతకు వస్తే ఎకరానికి 10 లెక్క దిగుబడి వస్తుంది. తాలు మట్టికి 10% కూడా రాదనుకుంటున్నా. ఈ 7 వాతాన్ని బట్టి 35 పైన దిగుబడి వస్తుంది స్వస్తిక్ అనే విత్తనం. వేరే రకాల మిరప విత్తనాలతో పోల్చుకుంటే నెంబర్ 1 ఉంటుంది స్వస్తిక్ అనే విత్తనం. 100 గ్రాములు వచ్చి స్వస్తిక్ అనే విత్తనం ఎకరం 25 దాకా వస్తుంది. అదే వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఎకరానికి వస్తే 90 సెంట్లు అట్టే వస్తుందండి. మీది మొలక శాతం ఎక్కువ, 100కి 99% మొలక శాతం ఎక్కువ స్వస్తిక్ అనే విత్తనం. రైతులందరూ ఇది స్వస్తిక్ అనే విత్తనం వేసుకోవచ్చు. కాపు మంచిది, గనుపు దగ్గర అండి. కాపు బాగా గుర్తుగా ఉంటుంది, కాయ మచ్చ అనేది ఉండదు. స్వస్తిక్ తేజ